వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను సుమలత. వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 24, 26, 27 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుని గెలిపించాలని గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు రాముగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పట్టణ ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీధర్ గౌడ్, బీసీసీఎల్ ఉపాధ్యక్షులు మండే రాజు, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ గౌడ్, ఈర్నారం సాగర్, తౌటు సాయి కుమార్, బిత్తిరి సత్తి, ఇల్లందుల శివ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అసలు ఎందుకు ఏం మాట్లాడిండో ఆయనకు అవగాహన లేని మాట మాట్లాడి బండి సంజయ్ గారు మాట్లా వెలిశాల రాజేందర్ అసలు ఏం తెలియని మాట్లాడు. వెలిశాల రాజేందర్ కుటుంబం ఒక రాజకీయ కుటుంబం. వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వెలిశాల రాజేందర్. అతన్ని పట్టుకొని అసలు ఏం అసలు ఆ వ్యక్తి కరెక్ట్ కాదు, ఇక్కడ పోటీ తప్పుగా అంటే అసలు నువ్వు కూడా కరెక్ట్ గానే కాదు, ఎంపీకి అర్హత కాదు. ఎందుకంటే 5 ఏళ్ళు పోటీ ఇక్కడ చేసి గెలిచినందుకు మన రాజన్న గుడికి ఇంతవరకు నయా పైసలు తెచ్చింది లేదు. దానికి అసలు మేము కాంగ్రెస్ పార్టీ ఇంటింటి తిరుక్కుంటా టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే కాబట్టి దయచేసి ఆలోచించమ్మా, వెలిశాల రాజేందర్ అధిక మెజార్టీతో గెలిపారని కోరుకుంటున్నాం. ఈరోజు వేములవాడ పట్టణం 26, 27, 24 వార్డులలో గడప గడపకు తిరుగుతూ వెలిశాల రాజేందర్ గారి చేతి గుర్తుపైన ఓటు వేయాలని ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఈరోజు చేయడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏం చేసింది అనేది ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఉన్నటువంటి ఎంపీ పొన్నా ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి చేసింది అతడు పొన్నా ప్రభాకర్ ఉన్నది చెప్పడం జరిగింది. బండి సంజయ్ ఈరోజు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం చేశాడు, ఈ గుడికి ఏం చేసిండు, ఏ నిధులు తీసుకొచ్చిండు అనేది ఒక్కసారి ప్రజలు వారిని ప్రశ్నించాలని కోరుతున్నాం. ఒకటే అమ్మ, నిన్న మోడీ గారు రావడం జరిగింది వేములవాడకు. మోడీ గారు వేములవాడకు వచ్చిన సందర్భంగా ఎంతో ఆశపడ్డాం. ఏదో చేస్తాడు, ఏమో ఇస్తాడు, ఏమో చేస్తాడు. గుండు సున్నా ఏమీ కూడా చేయలేడు. ఒక్కసారి గమనించి ప్రజలారా ఒక్కసారి చేతి గుర్తుపైన వెలిశాల రాజేందర్ గారి చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు పార్లమెంటు ఎన్నికల భాగంగా 24, 26, 27 వార్డులలో గడప గడప ప్రచారం చేసి వెలిశాల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరుచున్నాం. జై కాంగ్రెస్.